పొద్దున మన ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏంటి అంటే ఉప్మా అన్నారు అంటే వాళ్ళ ఫేస్ అయితే డల్ అయిపోతుంది కదా. ఎందుకంటే చాలా వరకు చాలామంది ఉప్మా తినలేరు. కానీ ఇలా చేయండి, చేసే విధంగా ఉప్మా చేస్తే ఏదైనా బాగా ఇష్టంగా తినొచ్చండి. ఉప్మా అనేది ఎందుకు నచ్చదో నాకు అర్థం కాదు. మనం చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కానీ కొంతమంది అయితే అబ్బా ఉప్మా నచ్చి ఇది నాకు వద్దు అనేసి అంటారు, గొడవ కూడా చేస్తారు వేరేది కావాలి అనేసి. కానీ నేనైతే ఇంట్లో ఇలా చేస్తాను, ఎప్పుడు ఇలానే చేస్తాను. ఎప్పుడు ఇలా చేసినా కానీ మా ఇంట్లో ఉప్మా మాత్రం పర్ఫెక్ట్గా పిల్లల కానుండి తింటారండి. మంచి మామిడికాయ చట్నీ, ఏదైనా ఒక చట్నీ మంచిగా అంచుకొని పెట్టుకొని తిన్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసిన ఉప్మా మొత్తం ఖాళీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, కానీ చాలా బాగుంటుంది. ఎందుకు తినరో నాకైతే అర్థం కాదు. ఉప్మా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ హీట్ అయిపోయాక కొంచెం ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ మనకు ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేయాలి. కొంచెం మగ్గిపోయాక తర్వాత మనం ఒక చిన్న టమాటో అయితే వేసుకోండి. టమాటో ఉప్మాలో వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటో వేసుకున్నాక మళ్ళీ మొత్తం అయితే కలిపేసుకుంటే మొత్తం మంచిగా కుక్ అయిపోతాయి. అందుకోసమే నేనైతే కలుపుతున్నాను. మీకు ఇష్టం అండి, ఇప్పుడు మనకు పచ్చి బఠానీ దొరుకుతుంది, అది వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు. ఉప్మా ఎందుకు తినలేమండి, చేసే విధంగా నచ్చినట్టు చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు. మంచిగా అవన్నీ వేసుకున్నాక సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గాలి. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పోయి మంచి కలర్కి వచ్చే వరకు ఫ్రై అయితేనే ఏ దానికైనా చాలా టేస్టీ ఉంటుందండి. చూసారా, ఇప్పుడైతే మనకైతే మంచిగా ఫ్రై అయిపోయాక ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాక మొత్తం అయితే ఫ్రై చేసేసుకోవాలి. అసలు అది ఫ్రై అయిపోతుంటేనే మనకు స్మెల్ వస్తుంది. నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక 3.5 అయితే వాటర్ పోసుకున్నాను. నేనైతే ఎక్కువ ఒక గ్లాస్ రవ్వకు 3.5 వాటర్ అయితే తీసుకుంటానండి. కొంచెం లూజ్గా ఉంటేనే మా ఇంట్లో తింటారు. మళ్ళీ చల్లగైపోయాక కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకోసమే మనకు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఉప్మా అనేది కొంచెం లూజ్గా బాగుంటుంది. వాటర్ అయితే మసిలిపోయినాయి. వాటర్ మసిలిపోయినాకనైతే మనమైతే ఉప్మా రవ్వనైతే స్లోగా కలుపుకోవాలి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. ఒకటి మర్చిపోయినాను, ఫస్ట్ నేను ఉప్మా రవ్వనైతే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉండలు కట్టకుండా చాలా బాగుంటుంది. ఉప్మా రవ్వను మనం ఫ్రై చేయకుండా ఏం కాదు, డైరెక్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఉండలు అనేది ఏం లేకుండా మనమైతే కలుపుకోవాలి. ఉండలు అనేది ఉంది అంటే ఉప్మా అస్సలు టేస్టీ ఉండదండి. మనమైతే మొత్తం మంచిగా ఉండలు లేకుండా ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్నామంటే మనకు మంచిగా కుక్ అయిపోయి అయితే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను కలుపుతుంటేనే అదైతే దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉప్మా తినని వాళ్ళైనా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకు ఫంక్షన్లలో అలా పెట్టేలాగా కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూసారా, మనకు ఆల్మోస్ట్ ఉప్మా అనేది దగ్గరకు వచ్చేసింది. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పక్క పెట్టేసుకున్నామనంటే మనకైతే మంచిగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. చూడండి, మంచిగా ఉడికిన కొద్దీ మనం పోసినంత లూజ్గా అయితే లేదు కదా. నేను చూపిస్తా దగ్గర నుండి. చూడండి, ఇదిగోండి ఇలా ఉంది అని అంటే సరిపోతుంది. ఇంకా చల్లగా అయిపోయాక కొంచెం గట్టిగా అయిపోతుంది. కానీ వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టాలి. నేను పెట్టినాక వెంటనే వీడియో అనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.